హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. మ్యాచ్ నెంబర్ 18లో రాజస్థాన్ రాయల్స్ 50 రన్స్ హ్యూజ్ మార్జిన్తో పంజాబ్ కింగ్స్ మీద గెలిచారు. నిన్నటి వరకు టేబుల్ టాపర్గా ఉన్న టీం పంజాబ్ కింగ్స్, కానీ రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్లో టోటల్గా డామినేట్ చేసి వాళ్ళ మీద విజయం సాధించారు. అండ్ రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయినప్పుడు చాలా చాలా ఆర్డినరీగా కనిపించింది ఆ టీం. చాలా ప్రాబ్లమ్స్ కనిపించాయి బ్యాటింగ్లో, బౌలింగ్లో కూడా. కానీ మెల్లమెల్లగా వాటన్నిటి నుంచి వాళ్ళు బయటపడడం. ఈ మ్యాచ్లో ముఖ్యంగా యశస్వి జైస్వాల్, వాళ్ళ తురుపు ముక్క లాంటి బ్యాట్స్మెన్, వాళ్ళ కీ బ్యాట్స్మెన్, అతను కూడా ఫామ్లోకి రావడంలో వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకొక హ్యాపీ ఫ్యాక్టర్ ఏంటంటే లాస్ట్ మ్యాచ్లోనే వీ హ్యావ్ సీన్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ ఏ వండర్ఫుల్ ఫస్ట్ స్పెల్. పవర్ ప్లేలో న్యూ బాల్తో అతను చాలా చాలా మోస్ట్ ఎఫెక్టివ్ బౌలర్గా అనిపించారు లాస్ట్ మ్యాచ్లో కూడా చెన్నై పైన. ఈ మ్యాచ్లో కూడా అతను అదే రకమైన బౌలింగ్, ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్లు తీశాడు, ఇంక్లూడింగ్ ది కీ వికెట్ ఆఫ్ శ్రేయస్ అయ్యర్. దాంతో ఏంటంటే అక్కడి నుంచి ఆ 2 వికెట్లు కోల్పోవడం, ఆ ట్విన్ బ్లోస్ నుంచి పంజాబ్ లాంటి ఒక స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్ కోలుకోలేదు. సో బౌలర్స్ మనం ఏమనుకుంటున్నాం అంటే బ్యాట్స్మెన్ డామినేట్ చేస్తున్నారు, పెద్ద పెద్ద స్కోర్లు వస్తున్నాయి అనుకుంటున్నాం, కానీ బౌలర్స్ ఆల్సో చాలా ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. దిగ్వేష్ రాఠీ చూసాం, ఇప్పుడు జోఫ్రా ఆర్చర్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్. అండ్ ఈ కేమ్ బ్యాక్ టు పికప్ అనదర్ వికెట్. హర్షదీప్ సింగ్ కూడా వచ్చేసాడు. సో 3 వికెట్స్ హాల్ ఫర్ హిమ్, జస్ట్ 25 రన్స్ ఎంత ఇచ్చాడు 4 ఓవర్స్లో. సో డాట్స్ కూడా ఎక్కువ వేశాడు అండ్ వాస్ వెరీ వెరీ ఎఫెక్టివ్ విత్ ది న్యూ బాల్ పర్టికులర్లీ. సో రాజస్థాన్ రాయల్స్ చాలా చాలా కన్విన్సింగ్గా ఈ మ్యాచ్ గెలిచారు. ముఖ్యంగా యశస్వి ఫామ్లోకి రావడం వాళ్ళకి బాగా కలిసి వచ్చింది. యశస్వి అండ్ సంజు శాంసన్ కలిసి ఒక బ్రహ్మాండమైన 86 రన్స్ అంత పార్ట్నర్షిప్ 10 ఓవర్స్లో, ఫస్ట్ 10 ఓవర్స్లో 86 రన్స్ యాడ్ చేశారు. సో వాళ్ళకి ఒక మంచి ఓపెనింగ్ జోడీ రావడం. సంజు ఆల్సో బ్యాటెడ్ వెల్, 38 చేశాడు, బట్ ఈ ఆల్సో లుక్ వెరీ వెరీ కంఫర్టబుల్. అండ్ పర్టికులర్లీ యశస్వి జైస్వాల్ కొంత టైం తీసుకున్నాడు. అతను కొంచెం తొందరపడడం చూసాం మనం ఇంతకుముందు, కానీ కొంత టైం తీసుకొని అతను సెటిల్ అయ్యి, ఎందుకంటే ఫామ్లో లేడు. ఫస్ట్ 3 మ్యాచెస్ ఫెయిల్ అయిన తర్వాత ఇప్పుడు అతను బ్రహ్మాండంగా కంబ్యాక్ అయ్యాడు. మామూలుగా యూజువల్ ఫ్లూయెన్సీ లేదు అతను బ్యాటింగ్లో ఇంకా, ఎందుకంటే 3 మ్యాచ్ల తర్వాత, బట్ ప్లేడ్ సమ్ బ్రెత్ టేకింగ్ షాట్స్, కొన్ని అద్భుతమైన షాట్స్ అతని బ్యాట్ నుంచి జాలువారాయి. సో హీ వాస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. సో అతను చేసిన హాఫ్ సెంచరీ డెఫినెట్గా టీంకి ఒక బ్రహ్మాండమైన స్టార్ట్ అందించింది. సో వీళ్ళిద్దరూ స్టార్ట్ ఇవ్వడంతో పాటు తర్వాత రియాన్ పరాగ్ కూడా బ్రహ్మాండంగా ఫినిష్ చేశాడు. 3 4లు 3 6లతో అతను ఒక 43 ఎంతో చేశాడు. అది నాట్అవుట్స్ స్కోర్. అది ఆ కిక్ ఇచ్చింది వాళ్ళకి. తర్వాత హీ హ్యాస్ గుడ్ సపోర్ట్, లిటిల్ కామియోస్ ఫ్రమ్ నితీష్ రాణా కావచ్చు, హెట్మైర్ కావచ్చు, లాస్ట్లో ధ్రువ్ జురెల్, వాళ్ళు కూడా ఫుల్గా సపోర్ట్ చేశారు. దాంతో ఏంటంటే మనం ఈ ముల్లాపూర్లో జరిగింది కదా మ్యాచ్, ముల్లాపూర్లో మనం చెప్పుకున్నాం 200 ఎప్పుడు రాలేదు అని చెప్పి. 2 మాత్రం 180+ స్కోర్స్ వచ్చాయి ఇప్పటివరకు అక్కడ జరిగిన కొద్ది మ్యాచ్లు. అలాంటి పిచ్ పైన దే మేనేజ్ టు గెట్ 205 చేయగలిగారు. సో 200 ఎప్పుడైతే క్రాస్ అయిందో అప్పుడే అది ఒక విన్నింగ్ స్కోర్గా కనిపించింది. పిచ్ వాజ్ గుడ్, బట్ ఏంటంటే హార్డ్ బాల్ కాస్త మెత్తబడిన తర్వాత కొంచెం కటర్స్ వేస్తే అవి గ్రిప్ అవడం అనేది మనం ఆ పిచ్ మీద చూసాం. బట్ ఓవరాల్గా ఇట్స్ గుడ్ బ్యాటింగ్ పిచ్. బట్ 205 అనేసరికి ఎప్పుడైనా సరే 205 చేజ్ చేయాలంటే మీరు ఖచ్చితంగా ఒక మంచి స్టార్ట్ అందుకోవాలి. అదే ముల్లాపూర్లో మీకు ఇప్పటివరకు 180+ స్కోర్ని ఎవరు కూడా చేయలేదు. అలాంటి పిచ్ మీద మీకు మంచి స్టార్ట్ రావాలి. కానీ ఫస్ట్ ఓవర్లోనే మీకు 2 వికెట్లు పోయినప్పుడు ప్రియాన్ షారియా ఫస్ట్ ఓవర్లోనే హీ వాజ్ క్లీన్ బౌల్డ్, హీ హ్యాడ్ నో క్లూ. అంత పర్ఫెక్ట్ లెంత్, పర్టికులర్ లెంత్, అతని పేస్ ఉంటుంది అని, ప్లేస్తో పాటు లెంత్ అండ్ డైరెక్షన్. సో దట్ టుక్ ది ఆఫ్ స్టంప్. హీ హ్యాడ్ నో క్లూ. ఆ పేస్ వల్ల హీ వాజ్ బీటన్ బై పేస్. కొంచెం స్లైట్ మూవ్మెంట్ కూడా ఉంది, బట్ హీ వాజ్ మోస్ట్లీ బీటన్ బై పేస్ ప్రియాన్ షారియా. సో అతను అవుట్ అయ్యాడు ఫస్ట్ బాల్కి. తర్వాత ఓవర్లో 2 4లు కొట్టాడు నెంబర్ 3లో వచ్చిన శ్రేయస్ అయ్యర్. అతను షార్ట్ బాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, వెనక్కి వెళ్ళి స్టంప్స్ వదిలేసి 2 4లు కొట్టిన తర్వాత కూడా జోఫ్రా లాంటి బౌలర్, ఆల్రెడీ ఒక వికెట్ తీసిన బౌలర్ మీద అన్వాంటెడ్ అగ్రెషన్, వికెట్లు ఎడంగా జరిగి ఇన్సైడ్ అవుట్ షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు బ్యాక్ ఫుట్ మీదకి వెళ్ళి. ఎందుకంటే బౌన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, బౌన్సర్ అతనికి అది ఉంటుంది కదా, బౌన్సర్ వేస్తాడన్న ఫీలింగ్తో. సో అది వెనక్కి వెళ్ళి ఆడడంతో ఏంటంటే హీ వాజ్ క్యాన్సిల్డ్. సో ఇద్దరిని క్లీన్ బౌల్డ్ చేశాడు. సో అక్కడి నుంచి రికవర్ కాలేదు వాళ్ళు, అక్కడి నుంచి రికవర్ కాలేకపోయారు. ఎందుకంటే ప్రభ్ సిమ్రన్ కూడా
అవుట్ అయిపోయాడు. సో వాళ్ళకి వికెట్లు పడుతూనే ఉన్నాయి, వికెట్లు కంటిన్యూస్గా పడుతుంది. స్టాయినస్ వాజ్ కన్జ్యూమ్డ్ బై సందీప్ శర్మ. సో స్టాయినస్ 1 రన్ మాత్రం చేశాడు. వాళ్ళకి ఏంటంటే బ్యాటింగ్లో వాళ్ళకి శుభం దుబేని వాళ్ళు యూజ్ చేయాల్సిన అవసరం రాలేదు కాబట్టి దే కుడ్ గెట్ కుమార్ కార్తికేయ యాజ్ ఇంపాక్ట్స్. సో అతను కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు, అతను కూడా వికెట్ తీశాడు. సో వెంటనే వికెట్లు పడ్డాం. బట్ దేర్ వాజ్ ఎ పార్ట్నర్షిప్ బిట్వీన్ నెహాల్ వడేరా అండ్ మ్యాక్స్వెల్. వడేరాని ఫస్ట్ 2 మ్యాచ్లో వీళ్ళు ఆడించలేదు, కానీ లాస్ట్ మ్యాచ్లో ఒక 43 నాట్అవుట్ చేశాడు, ఈ మ్యాచ్లో ఒక 60 చేశాడు. సో అతను మ్యాక్స్వెల్ ఫస్ట్ ఒక చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ 30, బట్ ఇట్ వాస్ గుడ్ ఇన్నింగ్స్. వాళ్ళిద్దరు ఆడుతున్నప్పుడు కొంత ప్యానిక్ కనిపించుంటుంది రాజస్థాన్ రాయల్స్, ఎందుకంటే వాళ్ళు దే ఆర్ క్యాపబుల్, ఇద్దరు కూడా చాలా అగ్రెసివ్ ప్లేయర్స్. ఒక మంచి పార్ట్నర్షిప్ వాళ్ళిద్దరి మధ్య చూసాం. కానీ ఇద్దరు కూడా 131 దగ్గర ఇద్దరు అవుట్ అయిపోయారు. 131 స్కోర్ దగ్గర ఇద్దరు అవుట్ అయిపోయారు. 15th or 16th ఓవర్ అయితే. తర్వాత శశాంక్ సింగ్ కూడా ఏం చేయలేడు. 13 balls 10 runs చేసి నాట్అవుట్గా ఉన్నాడు. అతనికి మిగతా వాళ్ళ నుంచి కూడా సపోర్ట్ దొరకలేదు. సో సూర్యవంశ్ షెడ్గే నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసాం, అతను కూడా ఫెయిల్ అయ్యాడు. అప్పటికే మీకు ఆస్కింగ్ రేట్ కూడా పెరిగిపోయింది. సో లాస్ట్లో వాళ్ళకి ఫినిషింగ్ టచ్ రాలేదు. పంజాబ్ డెఫినెట్లీ అదే చెప్పాడు శ్రేయస్ అయ్యర్, స్టార్టింగ్లోనే మాకు ఒక వేకప్ కాల్ లాంటిది, అంటే ఎక్కడెక్కడ మేము పొరపాట్లు చేసామనేది అర్థమైంది. ముఖ్యంగా బౌలింగ్లో గివెన్ అవే టూ మెనీ రన్స్. బౌలింగ్లో ఎవరు కూడా హర్షదీప్ వాజ్ ఓకే, బట్ ఓవరాల్గా బౌలింగ్లో కూడా వాళ్ళు అనుకున్న స్థాయిలో, ఈవెన్ చహల్ వెంట్ ఫర్ రన్స్, మార్క్ యాన్సన్ ఎప్పుడు రన్స్ లీక్ చేస్తూనే ఉంటాడు. సో వాళ్ళకి బౌలింగ్లో కూడా ఆశించిన స్థాయిలో రాదు. అండ్ స్టాయినస్ ఆల్సో వెంట్ ఫర్ రన్స్. సో బౌలింగ్లో ఫెయిల్ అయ్యారు. బ్యాటింగ్లో కూడా ఎప్పుడైతే స్టార్ట్లో వాళ్ళకి ఒక మంచి సిమ్రన్ కానీ ప్రియాన్స్ ఆర్య కానీ స్టార్ట్ అందించలేకపోయారు. శ్రేయస్ అయ్యర్ 2 మ్యాచ్లో అద్భుతంగా శ్రేయస్ అయ్యర్ తొందరగా అవుట్ అయ్యాడు, వాళ్ళు దాని నుంచి రికవర్ కాలేదు. సో వెంటనే వికెట్లు, పవర్ ప్లేలోనే 3 వికెట్లు పోయినాయి. 42 ఎన్నో రన్స్ చేశారు. సో వాళ్ళకి అక్కడే దే లాస్ ద ప్లాట్ అని చెప్పాలి. సో ఓవరాల్గా డిసప్పాయింటింగ్ ఫర్ పంజాబ్ కింగ్స్, బట్ ఎక్సలెంట్ ఫర్ రాజస్థాన్ రాయల్స్. ది వే వాళ్ళు కమ్బ్యాక్ కావడం, మెల్లమెల్లగా వాళ్ళకి ఆ మిస్సింగ్ లింక్స్ అన్నీ వాళ్ళు సవరించుకుంటూ ముందుకెళ్తున్నారు. జోఫ్రా ఆర్చర్ అంటే ఒక ఎక్స్ట్రా పేస్ ఉండే బౌలర్తో పాటు సందీప్ శర్మ అంటే ఒక పేస్ లేకపోయినా మంచి గైల్ అండ్ స్కిల్ ఉన్న బౌలర్. అండ్ వాళ్ళ స్పిన్నర్స్ కూడా, తీక్షణకి 2 వికెట్లు వచ్చినాయి, తర్వాత హసరంగా కొంచెం రన్స్ ఇచ్చిన ఒక వికెట్ తీశాడు, కుమార్ కార్తికేయ ఒక వికెట్ తీశాడు. సో వాళ్ళు మెల్లమెల్లగా వాళ్ళు సర్దుకుంటున్నారు, మెల్లమెల్లగా సెటిల్ అవుతున్నారు. సో ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ ఫర్ దెమ్. సో ఈ మ్యాచ్లో డెఫినెట్గా రాజస్థాన్ రాయల్స్ షుడ్ బి వెరీ వెరీ హ్యాపీ. పంజాబ్ కింగ్స్ సరే 2 మ్యాచ్ల విజయం తర్వాత ఓటమి, బట్ స్టిల్ ఆ టీం అయితే బాగుంది, బట్ చిన్న లోపాలు సరిదిద్దుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది.